హలో టీచర్స్, ఇంట్రొడక్షన్ టు కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ కోడింగ్ కోర్స్కు స్వాగతం. ఈ వీడియోలో మనం అల్గోరిథం అంటే ఏంటి మరియు రోజువారీ జీవితంలో అల్గోరిథమ్స్ అంశాల గురించి తెలుసుకుందాం. ఒకరోజు పల్లవి పాఠశాల నుండి ఇంటికి వచ్చి టీ తయారు చేయడం ప్రారంభించారు. ఆమె కూతురు సృష్టి ఆమె టీ చేయడాన్ని చూస్తూ కుతూహలంగా, అమ్మా, ఏం చేస్తున్నావు అని అడిగింది. సృష్టి, నేను ఒక కప్పు టీ చేస్తున్నాను అని పల్లవి చెప్పగా, సృష్టి మళ్ళీ, అమ్మా, టీ ఎలా తయారు చేయొచ్చు అని అడిగింది. ముందుగా మంచినీళ్లు ఒక పాత్రలో పోసుకోవాలి. ఆ తర్వాత నీటిని కాసేపు మరిగించాలి. ఆ పాత్రలో బ్లాక్ టీ ఆకులను వేసి కొన్ని పాలు పోయాలి. చివరగా కొంచెం పంచదార వేసి కాసేపు మరిగించాలి. టీ సిద్ధమవుతుంది అని పల్లవి తెలిపారు. ఒక కప్పు టీ తయారు చేసే ఉదాహరణ నుండి పాఠశాలలో స్టూడెంట్స్ కోసం అల్గోరిథమ్స్ పై ఒక సెషన్ నిర్వహించాలనే ఆలోచన అప్పుడు పల్లవికి వచ్చింది. టీచర్స్, పల్లవి అల్గోరిథమ్స్ పై సెషన్ను నిర్వహించాలని ఎందుకు నిర్ణయించుకున్నారని మీకు అనిపిస్తుంది? మరుసటి రోజు పల్లవి స్టూడెంట్స్ను ఒక కప్పు టీ తయారు చేసే ప్రొసీజర్ని నోట్బుక్లో రాయమని చెప్పి క్లాస్ రూమ్లో బోధనను ప్రారంభించారు. స్టూడెంట్స్కు ఇది ఆశ్చర్యం కలిగించినప్పటికీ వారు తమ అండర్స్టాండింగ్ ప్రకారం ప్రొసీజర్ని రాశారు. పల్లవి స్టూడెంట్స్ నుండి కొన్ని స్పందనలను తీసుకున్నారు. ఒక కప్పు టీ తయారు చేసే ప్రొసీజర్ ప్రతి స్టూడెంట్కి వేరువేరుగా ఉందని గమనించారు. సాగర్ అనే ఒక స్టూడెంట్, మేడం, మీ అభిప్రాయం ప్రకారం ఒక కప్పు టీ చేయడానికి ఖచ్చితమైన ప్రొసీజర్ ఏంటి అని అడిగాడు. ప్రతి స్టూడెంట్ ఒక కప్పు టీ తయారు చేసే ప్రొసీజర్ వేరువేరుగా ఉంటుందని, ఈ ప్రొసీజర్లో మార్పు టీ నాణ్యతను మార్చగలదని, అయితే ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఒక కప్పు టీయే ఉంటుందని పల్లవి సమాధానమిచ్చారు. అందువల్ల ఒక కప్పు టీ తయారీకి ఖచ్చితమైన ప్రొసీజర్ లేదని ఆమె స్పష్టం చేశారు. టీచర్స్, మీరు పల్లవి చెప్పిందాంతో ఏకీభవిస్తారా? ఓ నిర్దిష్ట పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి దశలవారీ సూచనలను అల్గోరిథం అంటారు. అల్గోరిథమ్స్ ఎందుకు ముఖ్యమైనవి అని ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు. అవసరమైన అవుట్పుట్ను పొందడానికి దశలవారీ సూచనలను ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి అల్గోరిథం సమర్థవంతమైన పద్ధతి. మనిషికి కష్టాలు వచ్చినప్పుడల్లా పరిష్కారాలను కనుగొనడానికి చిన్న చిన్న అడుగులు వేసేవాడు. టీ తయారు చేస్తున్నప్పుడు మొదటి దశను పూర్తి చేసిన తర్వాత మనం రెండవ దశకు వెళ్తాం. ఒక భవనం పైకి ఎక్కేటప్పుడు మనం దశలవారీగా తదుపరి దశకు చేరుకోవాలి. అలా చేయడానికి మనం క్రమంలో ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు వెళ్ళాలి. దీన్నే అల్గోరిథం అంటారు. కంప్యూటేషనల్ థింకింగ్ను ఉపయోగించి పాఠశాల క్రీడాస్థలం సమస్యను పరిష్కరించడానికి పల్లవి దశలవారీ విధానాన్ని అనుసరించి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. టైం టేబుల్ను రూపొందించడానికి అల్గోరిథంని ఉపయోగించారు. అదేవిధంగా రోజువారీ జీవితంలో మనం కార్ వాషింగ్, ఆన్లైన్ టికెట్ బుకింగ్, ఏటీఎం నుండి క్యాష్ డ్రా చేసుకోవడం, టై కట్టుకోవడం వంటి వాటిలో అల్గోరిథమ్స్ను అనుసరిస్తాం. కుతూహలంతో ఒక స్టూడెంట్, మేడం, మేము కంప్యూటేషనల్ థింకింగ్ ఉపయోగించి సుడోకును పరిష్కరించినప్పుడు మీరు మాకు అల్గోరిథమ్స్ గురించి చెప్పారు. కంప్యూటేషనల్ థింకింగ్లోని అల్గోరిథం మరియు కంప్యూటింగ్ కాన్సెప్ట్ అయిన ఈ అల్గోరిథం ఒకటేనా అని అడిగాడు. అప్పుడు పల్లవి, అవును, రెండూ ఒకటే అని సమాధానం ఇచ్చారు. కంప్యూటేషనల్ థింకింగ్ సమస్యను క్రిటికల్గా మరియు లాజికల్గా విశ్లేషించి, సమస్యను చిన్న భాగాలుగా విభజించి కావాల్సిన పరిష్కారాన్ని పొందడానికి కంప్యూటర్ అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగే ప్యాటర్న్ను కనుగొనడంలో సహాయపడుతుంది. కోడింగ్ మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి, ఏం చేయాలో చెప్పడానికి మరియు దశల వారీగా ఎలా చేయాలో చెప్పడానికి సహాయపడుతుంది. కాబట్టి అల్గోరిథమ్స్ మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడతాయి. ఈ వీడియోలో మనం అల్గోరిథం అంటే ఏంటి మరియు రోజువారీ జీవితంలో అల్గోరిథమ్స్ అంశాల గురించి తెలుసుకున్నాం. పల్లవి తర్వాత క్లాస్లో ఏం జరిగిందో మనం తదుపరి వీడియోలో తెలుసుకోబోతున్నాం. టీచర్స్, తదుపరి 5 నిమిషాల పాటు మీరు అల్గోరిథమ్స్ను చూసిన కొన్ని రోజువారీ జీవిత ఉదాహరణల గురించి ఆలోచించగలరా?